अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। సూరా 59 అల్ హష్ర్ 1-24 ఆయాతులు. అల్ హష్ర్ అనగా సమీకరణ. పరిచయం. ఏకదైవారాధన, యుద్ధ సొత్తు పంపిణీ గురించి ఈ సూరా బోధించింది. ఈ సూరాలోని 2వ ఆయతులో వచ్చిన అల్ హష్ర్ సమీకరణ అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. మదీనాలో కొత్తగా ఏర్పడిన ముస్లిం సమాజాన్ని ప్రమాదంలో పడేయడానికి అక్కడి బనూ నజీర్ అనబడే యూద తెగ కుట్ర పన్నింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చేసుకున్న ఒప్పందాన్ని వారు ఉల్లంఘించారు. అవిశ్వాసులతో, కపట విశ్వాసులతో కూటమి కట్టారు. క్రీస్తు శకం 625లో ఇది జరిగింది. వారందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుంచి బహిష్కరించారు. వారి వస్తు సామగ్రిని, ఆయుధాలు తప్ప మిగిలిన సమస్తాన్ని తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. వారి ఆస్తిపాస్తులు, పొలాలను బీద ముస్లింలకు పంచడం జరిగింది. ఈ సూరా అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ప్రారంభమయ్యింది. ఆయన అపార శక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. ఈ సూరాలో వినమ్రత, సదాచరణల ప్రాముఖ్యాన్ని గుర్తు చేయడం జరిగింది. ఎందుకంటే విశ్వంలోని సమస్తం అల్లాహ్ ఔన్నత్యాన్ని మాత్రమే కొనియాడుతుంది. యూదులకు మిత్రులుగా వ్యవహరిస్తున్న కపట విశ్వాసుల గురించి ఈ సూరా ప్రస్తావించింది. యూదులు చివరకు కష్టంలో చిక్కుకున్నప్పుడు ఈ కపట విశ్వాసులు వారికి ఎలా సహాయం చేయలేకపోయారో కూడా తెలిపింది. మదీనా వలస వచ్చిన విశ్వాసుల త్యాగనిరతి, నిజమైన విశ్వాసాల గురించి కూడా ఈ సూరా ప్రస్తావించింది. ప్రారంభంలో ముస్లిములు మక్కా నగరాన్ని వదిలి మదీనాకు వలస రావాల్సి వచ్చింది. మదీనాలో వారికి సహాయపడిన స్థానికుల గురించి, వారు ఏ విధంగా వలస వచ్చిన వారికి ఆశ్రయం, ఆర్థిక సహాయం అందించినది ఈ సూరాలో తెలియజేయడం జరిగింది. ఆయా నంబర్ 1. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన మహాశక్తిమంతుడు, వివేకవంతుడు. యూదుల తెగ అయిన బనూ నజీర్ గురించి ఈ సూరా అవతరించింది. అందుకే ఈ సూరాను సూరతున్నజీర్గా కూడా వ్యవహరిస్తారు. సహీ బుఖారీ అల్ హష్ర్ సూరా వ్యాఖ్యానం. ఆయా నంబర్ 2. ఆయనే గ్రంథ వహులలోని అవిశ్వాసులను వారి ఇండ్ల నుండి తొలిసారి సమీకరణలోనే తీసివేశాడు. వారు వెళ్ళిపోతారని మీరు సైతం ఊహించలేదు. పటిష్టమైన తమ కోటలు తమను అల్లాహ్ దెబ్బ నుండి రక్షిస్తాయని వారు అనుకున్నారు. అయితే వారు ఊహించని చోటు నుంచి అల్లాహ్ దెబ్బ వారిపై విరుచుకుపడింది. ఇంకా అల్లాహ్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. వారు తమ ఇండ్లను చేజేతులా నాశనం చేసుకోసాగారు. ముస్లింల చేతుల మీదుగా కూడా ధ్వంసం చేయించుకున్నారు. కాబట్టి ఓ కళ్ళున్న వారులారా, దీని ద్వారా గుణపాఠం నేర్చుకోండి. మదీనా పరిసరాలలో 3 యూదు తెగలు నివసించేవి. అవి 1 బనూ నజీర్, 2 బనూ కురైజా, 3 బనూ ఖైనుకా. దైవ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన తర్వాత యూద తెగలతో మైత్రీ ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ యూదులు మాత్రం ఆ ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా మక్కాలోని కురైషులతో చేతులు కలిపి ముస్లింలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగారు. కడకు వారి కుతంత్రాలు ఏ స్థాయికి చేరాయంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనే హత్య చేయాలనుకున్నారు. ఒకానొక తగాదాను పరిష్కరించడానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యూదుల వాడకు వెళ్ళినప్పుడు వారి ఇంటిపై కప్పు నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఒక పెద్ద బండరాయిని దొర్లించబోయారు. ఈ సంగతి వహీ, దైవ సందేశం ద్వారా ప్రవక్తకు తెలుపబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. బనూ నజీర్ విశ్వాసఘాతుక చర్యల కారణంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఒక సైనిక దళాన్ని సమాయత్తం చేశారు. కొన్ని రోజుల వరకు ఆ యూదులు ముట్టడించబడ్డారు. ఆఖరికి ప్రాణభిక్ష పెట్టే పక్షంలో తాము నగరాన్ని విడిచిపెట్టిపోతామని వారు రాయబారం పంపారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఇదే తొలిసారి సమీకరణ అవ్వలుల్ హష్ర్గా అభివర్ణించబడింది. ఆ విధంగా వారు మదీనా పొలిమేరల నుంచి తీసివేయబడ్డారు. అనంతరం ఖైబరులో నివసించసాగారు. ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు వారిని 2వసారి అక్కడి నుంచి గెంటివేయగా వారు సిరియా ప్రాంతం వైపు తరలిపోయారు. సమస్త మానవాళి ఆఖరి సమీకరణ అక్కడే జరుగుతుందని చెబుతారు. ఎందుకంటే
యూదులు చాలా పటిష్టమైన కోటల్ని నిర్మించుకున్నారు. తమ కోటల్ని జయించే శక్తి ఎవరికీ లేదని వారు మిడిసిపడేవారు. యూదుల కోటలను వశపరుచుకోవటం అంత తేలిక కాదని ఇటు ముస్లింలు కూడా భావించేవారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సేనా వాహినితో వారి కోటలను నలువైపుల నుంచి ముట్టడించి వారి దైనందిన జీవనాన్ని స్తంభింపజేశారు. మరోవైపు దేవుడు యూదుల గుండెల్లో గుబులు పుట్టించాడు. అందుకే వారు ఊరి విడిచిపోవటానికి సులభంగా అంగీకరించారు. ఆ సందర్భంగా కపటుల సర్దారు అయిన అబ్దుల్లా బిన్ ఉబై ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు లొంగరాదని, తామంతా యూదులకు అండగా నిలుస్తామని కబురంపాడు. అయితే దేవుడు తన ప్రవక్తకు అపూర్వమైన రీతిలో తోడ్పడ్డాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నెల రోజుల ప్రయాణానికి దూరంగా ఉండగానే శత్రువు గుండెల్లో అలజడి రేగేది. అందువల్ల యూదుల శిబిరాల్లో తీవ్రమైన భయోత్పాతం ఏర్పడింది. బ్రతికుంటే బలుసాకైనా తిని ఉండవచ్చన్న ఉద్దేశంతో వారు కాళ్ల బేరానికి వచ్చారు. తాము మోసుకుపోగలిగేంత వస్తు సామగ్రిని తీసుకెళ్లేందుకు అనుమతించమని ప్రాధేయపడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందుకు సమ్మతించారు. అప్పుడు వారు ఇంటి తలుపులను సైతం పెకలించి తమ వెంట తీసుకుపోయారు. తాము ఊరు విడిచిపోక తప్పదని తేలిపోయిన తర్వాత యూదులు తమ ఇండ్లను తమ స్వహస్తాలతో నాశనం చేయసాగారు. ఆ ఇళ్ళు ముస్లింలకు నివాసయోగ్యంగా ఉండరాదన్నది వారి ఉద్దేశం. అదీగాక మోయగలిగినంత సామాను తీసుకుపోయేందుకు అనుమతించబడినందున ఈ వెసులుబాటు నుండి పూర్తిగా లబ్ధి పొందుతూ వారు తమ ఇండ్లను సైతం కూల్చి వాటిలోని ముఖ్యమైన సామగ్రినంతటినీ తీసుకుపోయారు. ముట్టడి జరిగినప్పుడు లోపల ఒకవైపు యూదులు తమ ఇండ్లను తామే నాశనం చేస్తూ ఉంటే, మరోవైపు బయట నుండి ముస్లిం సేనలు వారి ఇండ్లను ధ్వంసం చేయసాగారు. లేదా యూదులు పాక్షికంగా తమ ఇండ్లను కూల్చివెళ్లగా మిగతా సామగ్రిని వెలికితీయటానికి ముస్లింలు మరిన్ని కూల్చివేత కార్యక్రమాలు చేపట్టవలసి వచ్చింది. చూడబోతే బనూ నజీర్ తెగ సాధన సంపత్తుల రీత్యా, రణనీతి దృష్ట్యా ఎంతో బలవత్తరమైనది. కానీ అల్లాహ్ వారికి ఇచ్చిన గడువు పూర్తవటంతో వారు దేవుని ఉచ్చులో బిగుసుకుపోయారు. వారి తెలివితేటలు గాని, వారి కంచుకోటలు గాని వారిని ఆదుకోలేకపోయాయి. అన్ని హంగులు ఉండి కూడా వారు చేతులెత్తేయక తప్పలేదు. ఆలోచించే వారి కొరకు ఇందులో గొప్ప నీతి ఉంది. నంబర్ 3. ఒకవేళ అల్లాహ్ వారిపై దేశ బహిష్కరణను వ్రాసి ఉండకపోతే వారిని ప్రపంచంలోనే దండించి ఉండేవాడు. పరలోకంలోనైతే వారికి నరకాగ్ని శిక్ష ఎలాగూ ఉంది. అంటే వారికి దేశ బహిష్కార శిక్ష పడనుందన్న సంగతి దేవుడు ముందుగానే రాసిపెట్టాడు. ఒకవేళ ఈ శిక్ష పడని ఎడల దేవుడు ఇహలోకంలోనే వారిని తీవ్రంగా శిక్షించేవాడు. వారి సహోదరులైన బనూ కురైజాకు ఎటువంటి శిక్ష పడిందో వీరికి అటువంటి శిక్షే పడి ఉండేది. బనూ కురైజాకు చెందిన యువకులను వధించి వృద్ధులను, ఇతరులను నిర్బంధించిన సంగతి తెలిసిందే. వారి ఆస్తిపాస్తులు ముస్లింలకు మాలె గనీమత్ యుద్ధ ప్రాప్తిగా అప్పగించబడ్డాయి. నంబర్ 4. ఈ విధంగా ఎందుకు జరిగిందంటే వారు అల్లాహ్పై, ఆయన ప్రవక్తపై కయ్యానికి కాలు దువ్వారు. ఎవడు అల్లాహ్పై కయ్యానికి కాలు దువ్వినా అల్లాహ్ వాణ్ణి చాలా కఠినంగా శిక్షిస్తాడు. నంబర్ 5. మీరు కొన్ని ఖర్జూరపు వృక్షాలను నరికివేసినా లేదా వాటిని వాటి వ్రేళ్లపై నిలిచి ఉండేలా వదిలివేసినా ఇదంతా అల్లాహ్ అనుజ్ఞతోనే జరిగింది. అవిధేయులను అవమానపరచటానికి ఆపాటి చర్య అవసరమయ్యింది. లీనతిన్ అనేది ఖర్జూరాలలో ఒక రకం. ఉదాహరణకు అజ్వా, బర్నీ లాంటి రకాల మాదిరిగానే ఇది కూడా ఒక మేలుజాతి ఖర్జూరం అన్నమాట. లేదా సాధారణ ఖర్జూర చెట్టు కూడా కావచ్చు. బనూ నజీర్ వాడను ముట్టడించినప్పుడు ముస్లింలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం కొన్ని ఖర్జూర చెట్లను నరికివేశారు. మరికొన్ని ఖర్జూర చెట్లకు నిప్పు పెట్టారు. శత్రువును బయటకు తీయటానికి, వారిని లొంగ తీసుకోవటానికి అవలంబించిన వ్యూహం ఇది. దేవుడు కూడా ముస్లింల ఈ రణనీతిని సమర్థించాడు. దాన్ని యూదులను పరాభవం పాల్జేయడానికి గైకొనబడిన చర్యగా అభివర్ణించాడు. నంబర్ 6. ఇంకా అల్లాహ్ తన ప్రవక్తకు అందజేసిన వారి సొమ్ముల కోసం మీరు మీ గుర్రాలను గాని, ఒంటెలను గాని పరిగెత్తించలేదు. అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై అధికారం వసుగుతాడు.
అల్లాహ్కు అన్నింటిపై అధికారం ఉంది. ముస్లింల స్వాధీనంలోనికి వచ్చిన బనూ నజీర్ భూభాగం మదీనా నగరానికి 3 మైళ్ళ దూరంలో ఉంది. అంటే ఈ ప్రదేశం కోసం ముస్లింలు సుదీర్ఘ ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడలేదు. వారు తమ గుర్రాలను, ఒంటెలను దౌడు తీయించి చెమటోడ్చలేదు. వారు యూదులతో పోరాడనూ లేదు. అలుపు సలుపు లేకుండానే అలవోకగా ఒప్పందం ద్వారా ఆ ప్రాంతం ముస్లింల కైవసం అయింది. అంటే యుద్ధం జరగకుండానే ఈ ప్రాంతాన్ని దేవుడు తన ప్రవక్తకు స్వాధీనపరిచాడు. అందుకే ఇక్కడ ప్రాప్తమైన సొమ్ము ఫైగా ఖరారు చేయబడింది. శత్రువుతో తలపడకుండానే పాదాక్రాంతమైన సొత్తు ఫైగా వ్యవహరించబడుతుంది. యుద్ధం జరిగిన పిదప ముస్లిం సేనల స్వాధీనంలోకి వచ్చిన సొమ్ము మాల గనీమత్ యుద్ధప్రాప్తిగా పరిగణించబడుతుంది. ఆయ్ నంబర్ 7. మీరు చెమటోడ్చకుండానే ఇతర పుర ప్రజల నుండి అల్లాహ్ తన ప్రవక్తకు స్వాధీనపరిచిన సొమ్ము అల్లాహ్కు, ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు వర్తిస్తుంది. ఈ సంపద మీలోని ధనిక వర్గాల మధ్యనే పరిభ్రమిస్తూ ఉండరాదన్న ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలిపెట్టండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడు. ఆయ్ నంబర్ 8. ముఖ్యంగా ఈ ఫై సొమ్ము తమ ఇల్లు వాకిలి నుండి, తమ ఆస్తిపాస్తుల నుండి గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు వర్తిస్తుంది. ఎందుకంటే వారు దైవానుగ్రహాన్ని, దైవ ప్రసన్నతను ఆశిస్తూ దైవానికి, ఆయన ప్రవక్తకు తోడ్పడుతున్నారు. వారే అసలు సిసలు సత్యసంధులు. ఫైగా వ్యవహరించబడే సొమ్మును ఏ ఏ పద్ధతుల్లో ఖర్చు పెట్టాలో ఇక్కడ వివరంగా తెలియజేయడం జరిగింది. దీంతోపాటు దైవ మార్గంలో ఇల్లు వాకిలి వదిలి వలసిపోయిన వారి ముహాజిర్ల గొప్పదనం కూడా శ్లాఘించబడింది. ఆ త్యాగధనులు అన్ని త్యాగాలు చేసిన మీదట కూడా వారి విశ్వాసాన్ని ఎవరైనా శంకిస్తే ఒక విధంగా అది ఖురాన్ను శంకించటం వంటిదే. ఆయ్ నంబర్ 9. ఇకపోతే వీరికంటే ముందే ఈ ప్రదేశం మదీనాలోనూ విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు, వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది. వారు ఇల్లు వాకిలిని వదిలి తమ వైపుకు వలస వచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమ పైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమలోని స్వార్థ ప్రియత్వం, పేరాస నుండి రక్షించబడిన వారే కృతార్థులు. వీరు మదీనాకు చెందిన అన్సారులు. ముహాజిర్లు మదీనాకు రాకపూర్వం నుంచే వారు మదీనాలో నివసిస్తున్నారు. వారి హృదయాలలో విశ్వాస బీజం కూడా బాగా నాటుకుంది. పై ఆయతుకు భావం అన్సారులు ముహాజిర్ల కంటే ముందుగానే ఇస్లాం స్వీకరించారని కాదు. ఎందుకంటే అన్సార్లలో అత్యధిక మంది ముహాజిర్లు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇస్లాం పరిధిలోకి వచ్చిన వారే. పై వాక్యంలో దారుల్ హిజ్రత్ అంటే మదీనా నగరమని అర్థం. దైవ మార్గంలో స్వదేశాన్ని వదిలి వచ్చిన ముహాజిర్లకు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఆర్థికంగా ఎలాంటి సహాయం చేసినా దానిపై వారు మనస్తాపానికి గురికారు, పైగా సంతోషిస్తారు. ఫై రూపంలో వచ్చిన సొమ్ములను పంపిణీ చేసే సమయంలో ముహాజిర్లకు ప్రాధాన్యం ఇచ్చిన అన్సార్లు అన్యథా భావించలేదు. ఇది అన్సార్ల ఔదార్యానికి ఒక మచ్చు తునక. వారు పస్తులుండి కూడా ముహాజిర్లకు అన్నం పెట్టేవారు. హదీసులో వచ్చిన ఒక సంఘటన ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం దగ్గరికి ఒక అతిథి వచ్చాడు. కానీ ఆయన సల్లల్లాహు సల్లం ఇంట్లో అతిథి మర్యాద కోసం ఏమీ లేదు. అందువల్ల ఒక అన్సార్ వ్యక్తి ఆ అతిథిని తన ఇంటిలోకి తోడుకుని వెళ్ళారు. తీరా ఇల్లాలిని ఆరా తీస్తే ఇంట్లో పిల్లలకు సరిపడా అన్నం మాత్రమే ఉందని తెలిసింది. వారిద్దరూ పరస్పరం సంప్రదించుకొని ఆ రోజు రాత్రి పిల్లలకు పస్తు పడుకోబెట్టాలని నిర్ణయించుకున్నారు. తాము కూడా అన్నం తినకుండా ఉందామని అనుకున్నారు. అతిథికి భోజనం వడ్డించిన తర్వాత ఇంట్లోని దీపం ఆర్పివేయాలని కూడా చెప్పుకున్నారు. ఆ విధంగా రాత్రి చీకటిలో భార్యాభర్తలిరువురు అన్నం తింటున్నట్లు అద్భుతంగా అభినయం చేసి అతిథికి మాత్రం కడుపు నిండా తినిపించాలన్నది వారి పథకం. వారు తమ పథకాన్ని సక్రమంగానే అమలుపరిచారు. తెల్లవారాక
ఆ సహాబీ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం సన్నిధికి వచ్చినప్పుడు రాత్రి మీరిద్దరు చేసిన అతిథి మర్యాదను దేవుడు కొనియాడుతూ తమకు లేకపోయినప్పటికీ వారు తమ పైన వారికే ప్రాధాన్యతనిస్తారు అన్న ఆయతను అవతరింపజేశాడని ఆయన సల్లల్లాహు సల్లం తెలియజేశారు. సహీ బుఖారీ హష్ర్ సూరా వ్యాఖ్యానం. అన్సార్లు చేసిన అసాధారణ త్యాగాలకు మరో ఉపమానం ఏమిటంటే, ఒక అన్సార్ సోదరునికి 2 భార్యలుండేవారు. అతను తన భార్యలలో ఒక ఆమెకు విడాకులు ఇస్తానని ప్రతిపాదించాడు. విడాకులివ్వబడిన ఆమెకు ఇద్దత్ గడువు ముగిసిన పిదప తన ముహాజిర్ సోదరునికిచ్చి వివాహం జరిపించాలన్నది అతని అభిమతం. సహీ బుఖారీ కితాబున్ నికాహ్. స్వార్థ ప్రియత్వం లేక ఆత్మలోభత్వం గురించి హదీసులో ఈ విధంగా చెప్పబడింది: మీరు ఆత్మలోభత్వం నుండి మిమ్మల్ని రక్షించుకోండి. ఈ ఆత్మలోభత్వమే పూర్వీకులను నాశనం చేసింది. ఈ రోగమే వారికి రక్తపాతానికి పురిగొల్పింది. మరి వారు అధర్మ విషయాలను ధర్మసమ్మతం చేసేసుకున్నారు. ఆయన నంబర్ 10. వారి తరువాత వచ్చిన వారు వారికి ఈ సొమ్ము వర్తిస్తుంది. వారిలా వేడుకుంటారు: మా ప్రభూ, మమ్మల్ని క్షమించు, మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల ఎడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ, నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు. వీరు ఫై సొమ్ముకు అర్హులైన వారిలో 3వ వర్గం వారు. వీరు దైవ మార్గంలో ప్రస్థానం చేసి వచ్చిన ప్రవక్త ప్రియ సహచరులను ఆదర్శంగా తీసుకున్నవారు. తాబయీలు, వారి తరువాతి వారు, ప్రళయదినం వరకు ఉనికిలోనికి వచ్చే విశ్వాసులు, భక్తి పరాయణులు అందరూ ఈ తృతీయ శ్రేణిలో ఉంటారు. అయితే వీరంతా ప్రవక్త ప్రియ సహచరులైన అన్సార్లను, ముహాజిరులను గౌరవిస్తూ వారి మన్నింపు కోసం ప్రార్థించేవారై ఉండాలి. అంతేగాని ప్రవక్త ప్రియ శిష్యులను కించపరిచేవారు, శంకించేవారై ఉండకూడదు. వారి పట్ల ఆంతర్యాల్లో వైరభారం లేసమైనా కలిగి ఉండకూడదు. విశ్వాసుల తల్లి హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అంటున్నారు: దైవ ప్రవక్త ప్రియ సహచరుల రజియల్లాహు అన్హు మన్నింపు కోసం ప్రార్థించమని మీకు ఆజ్ఞాపించబడింది. కానీ మీరేమో ఆ మహనీయులను తూలనాడుతున్నారు. ఈ ఉమ్మత్లోని తరువాతి వారు తమ పూర్వీకులపై శాపనార్థాలు పెట్టనంత వరకు ఈ ఉమ్మత్ రూపుమాపబడదు అని మీ ప్రవక్త సల్లల్లాహు సల్లం చెప్పగా నేను విన్నాను. ఆయన నంబర్ 11. ఓ మొహమ్మద్ సల్లల్లాహు సల్లం, నీవు కపటులను చూడలేదా? వారు గ్రంథవహుల్లోని తమ అవిశ్వాస సోదరులతో, మీరు గనక దేశం నుండి బహిష్కరించబడితే మేము కూడా తప్పకుండా మీ వెంటే బయలుదేరతాము. మీ విషయంలో మేమెన్నటికీ ఎవరి మాట వినము. ఒకవేళ మీతో గనక యుద్ధం జరిగితే మేము మీకు తప్పకుండా సాయం చేస్తాము అని అంటారు. కానీ వాళ్ళు వట్టి అబద్ధాల రాయుళ్ళని అల్లా సాక్ష్యం ఇస్తున్నాడు. లోగడ మదీనాలోని కపటులు యూదు తెగ అయిన బనూ నజీర్కు ఈ విధంగా కబురు చేసిన సంగతి విదితమే. కానీ తీరా బనూ నజీర్ తెగవారు ముట్టడించబడినప్పుడు వీరు జారుకున్నారు. యూదులకు సహాయంగా రానూ లేదు. యూదులతో పాటు మదీనా విడిచి వెళ్ళనూ లేదు. ఆయన నంబర్ 12. ఒకవేళ వారు వెళ్ళగొట్టబడితే వీరు వారితో పాటు వెళ్ళే రకం కాదు. ఒకవేళ వారితో యుద్ధం జరిగితే వీళ్ళు వారికి సాయం కూడా చేయరు. ఒకవేళ సాయంగా వచ్చినా వెన్ను చూపి పారిపోతారు. మరి వారికి ఎలాంటి తోడ్పాటు కూడా లభించదు. కపటుల కల్లబొల్లి మాటలు ఇక్కడ స్పష్టంగా చెప్పబడ్డాయి. ఉదాహరణగా ఈ విషయం చెప్పబడింది: నిజానికి వారసలు సహాయంగా రారని దేవుడు ముందే చెప్పేశాడు. అంటే ఘోరంగా ఓడిపోయి, చావు తప్పి, కన్నుకు లొట్టపోయి పలాయనం చిత్తగిస్తారు. యూదులకు అభయమిచ్చిన కపటులే వెన్నుచూపి పారిపోయినప్పుడు ఇక యూదులను ఆదుకొనే నాథుడెవడుంటాడు? మరి కొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం ఈ వాక్యం కూడా కపటుల నేపథ్యంలోనే వచ్చింది. దీని అర్థం ఇది: దగాకోరులైన కపటులను ఎటువైపు నుంచి కూడా తోడ్పాటు అందదు. వారు దిక్కుతోచక దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా దేవుడు వారిని అవమానపరుస్తాడు. ఆయన నంబర్ 13. ముస్లింలారా, వారి హృదయాలలో అల్లాహ్ భయం కన్నా అధికంగా మీ భయం ఉంది. ఎందుకంటే వారు తెలివిలేని జనులు. వారు అంటే వారు యూదులు కావచ్చు, కపట ముస్లింలు కావచ్చు, లేదా వారందరూ కావచ్చు. వారు అవివేకులు గనకనే వారి ఆంతర్యాలలో మీ పట్ల జడుపు ఏర్పడింది.
వారే గనక వివేకవంతులైతే ముస్లింల ఈ ఆధిపత్యానికి అసలు కారణం దేవుని తోడ్పాటేనని, భయపడవలసింది కూడా దైవానికేనని తెలుసుకునేవారు. నంబర్ 14. వారంతా ఏకమైన మీతో మైదానాలలో పోరాడలేరు. అయితే కోటలు గల పురుములలో ఉండి గాని, గోడల చాటున మాటేసి గాని పోరాడగలరు. అసలు వాళ్ళ మధ్యనే తీవ్రమైన మనస్పర్ధలున్నాయి. వాళ్ళు కలిసికట్టుగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ వారి మనసులు పరస్పరం వేరుపడి ఉన్నాయి. వాళ్ళ ఈ దుస్థితికి కారణం వాళ్ళ తెలివిమాలినతనమే. అంటే ఈ యూదులు కపటులు కలిసి కూడా బహిరంగ ప్రదేశంలో మిమ్మల్ని ప్రతిఘటించలేరు. కాకపోతే వాళ్ళు ఏ గోడల చాటునో కోటల లోపల కూర్చొనో దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తారు. దీన్ని బట్టి తేట తెల్లమయ్యేదేమిటంటే వాళ్ళు వట్టి పిరికి పందలు. మీరంటేనే వారి గుండెల్లో వణుకు పుడుతుంది. వారిలో ఒకరి పొడ ఇంకొకరికి గిట్టదు. పైకి మాత్రం వారు ఒకరుగా కనిపిస్తారు. లోపల నుంచి వారి పరిస్థితి మేడుపండు వంటిది. అంటే ఇది కపటుల మానసిక స్థితి కావచ్చు, కపటుల యూదుల పరస్పర స్థితి కావచ్చు, లేదా ముష్రిక్కుల గ్రంథబహుల స్థితి కావచ్చు. వారంతా సత్యానికి వ్యతిరేకంగా ఒకే జట్టుగా కనిపిస్తారు. కానీ వారి మనసులు మాత్రం ఒకటి కావు. ఒకరింకొకరికి పూర్తిగా భిన్నం. ఒకరు ఇంకొకరి పట్ల వైరభావం కలిగి ఉన్నారు. ఇంతకీ వారి ఈ కలతలకి, కార్పణ్యాలకి మూల కారణం వారి మూర్ఖత్వమే. విషయాన్ని గ్రహించే విశాల హృదయత గనక వారిలో ఉండి ఉంటే వారు సత్యాన్ని ఇప్పటికే గ్రహించి ఉండేవారు. నంబర్ 15. చూడబోతే వీళ్ళ వ్యవహారం వీరి కొద్ది కాలం క్రితమే గతించిన వారిని పోలి ఉన్నది. వారెలాగూ తమ స్వయంకృతపు రుచిని చూశారు. వ్యధాభరితమైన శిక్ష కూడా వారికి పడుతుంది. ఇంతకీ స్వయంకృతానికి పాల్పడిన వారెవరు అంటే వారు మక్కా ముష్రిక్కులని కొందరు భావించారు. బనూ నజీర్ సంఘటనకు కొన్ని నెలల క్రితం బద్రు యుద్ధ రంగంలో ఈ ముష్రిక్కులకు ఘోర పరాజయం ఎదురైంది. వారు మూటగట్టుకున్నటువంటి అవమానాన్నే వీళ్ళు కూడా మూటగట్టుకున్నారు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ వాక్యం యూదతగా అయిన బనూ కైనుఖా పరాజయం నేపథ్యంలో అవతరించింది. వారికి పడిన ఈ శిక్ష ఇహలోక శిక్ష, పరలోక శిక్ష ఇంతకన్నా తీవ్రంగా ఉంటుంది. నంబర్ 16. వీళ్ళ సంగతి శైతాను మాదిరిగా ఉన్నది. వాడు మానవునితో తిరస్కార వైఖరిని అవలంబించు అని అంటాడు. తీరా అతను తిరస్కార వైఖరికి పాల్పడినప్పుడు నీతో నాకెలాంటి సంబంధం లేదు పో, నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్కు భయపడుతున్నాను అని అంటాడు. కపటుల యూదుల పొత్తు ఎటువంటిదో తెలియపరచడానికి ఈ ఉపమానం ఇవ్వబడింది. శైతాను తన మాయమాటలతో మానవుణ్ణి ఎలా మోసం చేశాడో అలాగే ఈ కపటులు కూడా యూదులను దగా చేశారు. మొదట్లో వారికి ఆశల పల్లకిని చూపించారు. తీరా ఆపద సమయం వచ్చి పడినప్పుడు తోక ముడిచారు. శైతాన్ తన మాటలో సత్యవంతుడు కాడు. శైతాను మోసంలో పడి మానవుడు ఒడిగట్టిన అవిశ్వాసం నుండి తప్పించుకోవడానికి మాత్రమే వాడు ఈ విధంగా మాట మార్చాడు. నంబర్ 17. పర్యవసానంగా వారిరువురు నరకం అగ్నిలో ఉంటారు. శాశ్వతంగా ఉండేవారుగా. తమ ఆత్మలకు అన్యాయం చేసుకునే వారికి తగిన శాస్త్రి ఇదే. అంటే వారు చేసిన అన్యాయానికి తగిన శిక్ష శాశ్వతమైన నరకమే. నంబర్ 18. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తి రేపటి తీర్పు దినం కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్లవేళలా అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు. ఈ ఆయతులో విశ్వసించిన వారిని ఉద్దేశించి ప్రత్యేకంగా హితబోధ చేయబడింది. దైవానికి భయపడుతూ ఉండండి అని. అల్లాహ్కు భయపడడం అంటే అసలు అర్థం ఆయన చేయమని ఆజ్ఞాపించిన వాటిని ఖచ్చితంగా చేయటం, ఆయన వారించిన వాటిని విడనాడటం. ఈ ఆయతులో అల్లాహ్కు భయపడమని 2 సార్లు గట్టిగా చెప్పడం జరిగింది. ఈ భయము భక్తి లేనిదే మనిషి మంచి పనులు చేయడు, చెడు పనుల నుండి ఆగి ఉండడు. ఆ రేపు ఎంతో దూరంలో లేదు, అది చాలా సమీపంలోనే ఉంది. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి వారు చేసుకున్న కర్మలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. పుణ్యానికి పుణ్యఫలం, పాపానికి పాపఫలం ఉంటుంది. నంబర్ 19. మీరు అల్లాహ్ను మరిచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. వారి ఈ విస్మరణ కారణంగా అల్లాహ్ కూడా వారిని
తమ ఆత్మలనే మరచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు. అంటే వారి అపరాధాల కారణంగా అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారి ఆత్మలకు మేలు చేకూర్చే సత్కార్యాల నుండి వారిని మరపింపజేశాడు. అలాగే వారి ఆత్మలను శిక్ష నుండి కాపాడే పనుల పట్ల కూడా వారిని విస్మరణకు గురి చేశాడు. ఈ విధంగా దైవాన్ని మరచిన మానవుడు తన్ను తానే మరచిపోయి నికృష్ట స్థితికి దిగజారిపోతాడు. అతని బుద్ధి అతన్ని సరైన దిశలో మార్గం చూపదు. అతని కళ్ళు అతనికి సత్య మార్గం చూపించవు. అతని కర్ణపుటాలకు సత్యబద్ధమైన మాటలు తాకవు. తత్ఫలితంగా తనను వినాశంపాలు చేసే పనులు తమ స్వహస్తాలతో చేసుకుంటూ పోతాడు. నంబర్ 20. నరకవాసులు స్వర్గవాసులు ఎన్నటికీ సమానులు కాలేరు. స్వర్గవాసులు మాత్రమే సాఫల్యం పొందినవారు. దైవాన్ని మరచిపోయి తమ ఆత్మలకి అన్యాయం చేసుకున్న ఈ నేరస్తులు దేవుని బోనులో నిలబడే రోజు తప్పకుండా వస్తుంది. తమ ఏ శరీరం కోసం వారు ఇహలోకంలో అడ్డదారులు తొక్కారో ఆ శరీరమే నరకానికి ఇంధనంగా మారుతుంది. వీరికి ప్రతిగా మరో వర్గం వారుంటారు. వారు అనునిత్యం అల్లాహ్ను స్మరిస్తూ ఆయన ఆదేశాలకు అనుగుణంగా జీవితం గడుపుతూ ఉండేవారు. వారు తమ సత్కర్మలకు గాను పుణ్యఫలం పొందే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు అల్లాహ్ వారికి అత్యుత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అనుగ్రహాలతో నిండి ఉన్న తన స్వర్గవనంలో వారికి ప్రవేశం కల్పిస్తాడు. వారికి సౌఖ్యాన్ని, హాయిని ఇచ్చే అనుగ్రహాలు అందులో ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు పరిణామం రీత్యా ఈ రెండు వర్గాల వారు పరస్పరం సమానులు ఎలా అవుతారు? వారిరువురి మధ్య భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది. వీరిలో ఒక వర్గం వారు తమ గమ్యస్థానాన్ని గుర్తుంచుకొని దానికోసం జాగ్రత్త పడగా, మరో వర్గం వారు తమ గమ్యాన్ని మరచి తమ కర్తవ్యం పట్ల నేరపూరితమైన అలసత్వం ప్రదర్శించారు. పరీక్ష కోసం కష్టపడిన వారు ఉత్తీర్ణులైనట్లే విశ్వాసులు, దైవభీతి గల వారు స్వర్గాన్ని పొందటంలో సఫలీకృతులవుతారు. ఎందుకంటే వారు దీనికోసం ఇహలోక జీవితంలో అనుదినం సాధన చేశారు. ప్రాపంచిక జీవితాన్ని వారు పరీక్షాలయంగా పరిశ్రమించే క్షేత్రంగా తలపోశారు. ఈ యథార్థాన్ని తెలుసుకొని జాగ్రత్త పడిన వారు కృతార్థులవుతారు. అయితే ఈ ప్రాపంచిక జీవితపు వాస్తవికతను గ్రహించటంలో అశ్రద్ధ వహించినవాడు, గమ్యాన్ని మరచి పాపాలకు ఘోరాలకు ఒడిగట్టినవాడు విఫలుడవుతాడు. దేవుడు మనందరినీ కృతార్థుల జాబితాలో చేర్చుగాక. నంబర్ 21. ఒకవేళ మేము ఈ ఖురాన్ను ఏ పర్వతం మీదనో దింపి ఉంటే అది అల్లాహ్ భీతితో అణగారి తునాతునకలైపోవటాన్ని నీవు చూసి ఉండేవాడివి. ప్రజలు యోచన చేయగలందులకు గాను మేము ఈ దృష్టాంతాలను వారికి వివరిస్తున్నాము. మానవునిలో మేము ప్రోధి చేసిన తెలివితేటలను, గ్రాహ్య శక్తిని పర్వతాలకు కూడా ఇచ్చి ఉండినట్లయితే దివ్య ఖురాన్కు మేము వసగిన శక్తి అటువంటిది. మరి అది విషయాన్ని చెప్పే తీరు, దాని భాష ఎంత అమోఘమైనదంటే ఎత్తైన దృఢమైన పర్వతాలు సైతం దాని ప్రభావానికి కృంగిపోతాయి, దైవభీతితో కంపించి బ్రద్దలైపోతాయి. ఈ ఉపమానం ద్వారా మానవుడు హెచ్చరించబడుతున్నాడు. ఓ మానవుడా, నీకు ఆలోచించే, అర్థం చేసుకునే శక్తులు ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ ఖురాన్ను విన్న తర్వాత కూడా నీ హృదయం ద్రవించకపోతే నీ పర్యవసానం దారుణంగా ఉండబోతుందని తెలుసుకో. ఖురాన్ ఉపదేశాల ద్వారా వారు గుణపాఠం నేర్చుకోవాలని, దాని హెచ్చరికల ద్వారా వారు అవిధేయతకు దూరం కావాలని ఈ ఉపమానాలు ఇవ్వబడ్డాయి. మరి కొంతమంది ఈ ఆయతులకు చెప్పిన వ్యాఖ్యానం ఇలా ఉంది. ఈ ఆయతు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంనుద్దేశించి అవతరించింది. దీని మర్మం ఏమిటంటే, ఓ ప్రవక్త, మేము నీపై అవతరింపజేసిన ఈ గ్రంథం ఎంత గొప్పదంటే ఒకవేళ మేము గనక దీనిని ఒక పర్వతంపై దింపి ఉంటే అది ఈ పాటికి ఒత్తిడికి లోనై బద్దలైపోయి ఉండేది. కానీ మేము నీపై అమితంగా దయదల్చాము. దివ్య ఖురాన్ వంటి శక్తివంతమైన గ్రంథాన్ని భరించే ఓర్పును, నేర్పును, శక్తిని మేము నీకు ప్రసాదించాము. నిజానికి దాన్ని భరించగలిగే శక్తి పర్వతాలకు సైతం లేదు. ఈ ఆయతు తర్వాత అల్లాహ్ తన గుణగణాలను తెలియజేసి దేవుని ఏకత్వాన్ని, తౌహీద్ను చాటి చెప్పాడు. షిర్కును ఖండించాడు. నంబర్ 22. ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. గోప్యంగా ఉన్నవాటిని, బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు.
గోప్యంగా ఉన్న వాటిని అంటే సృష్టితాల పరంగా అనే భావం. నిజానికి అల్లాహ్ నుండి ఏ వస్తువు కూడా గోప్యంగా లేదు. విశ్వమండలంలోని వస్తువులన్నీ అవి ఆయన సమక్షంలో ఉన్నా, దాగి ఉన్నా ఆయనకు తెలుసు. చీకటి పొరలలో నడిచే చీమల పరిస్థితి కూడా ఆయనకు ఎరుకే. ఆయన నంబర్ 23. ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి భద్రతల ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బల పరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగ్యస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు. ఆయన నంబర్ 24. ఆయనే అల్లాహ్, సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఆయన పవిత్రతను కొనియాడుతుంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు. ఖాలిక్, బారీ అనే 2 వేర్వేరు పదాలు ఉపయోగించబడ్డాయి. పైకి ఈ 2 పదాలు సృష్టికర్త అన్న అర్థంలో వాడబడుతున్నప్పటికీ ఈ రెండింటి భావంలో కాస్తంత వ్యత్యాసం ఉందని, ఖాలిక్ అంటే తన ప్రణాళికను అనుసరించి అంచనా వేసేవాడని, బారీ అంటే ఆ విధంగా అంచనా వేసిన దాన్ని సృష్టించి ఉనికిలోకి తీసుకొచ్చేవాడని చెబుతారు. అల్లాహ్కు చెందిన మంచి పేర్ల గురించి ఇంతకుముందు అల్ అరాఫ్ సూరా 180వ ఆయతులో వచ్చింది. కానీ వాటి భాష మనకు అర్థం కాదు. ఆయన ఏ నిర్ణయం గైకొన్నా అది యుక్తితో, పరమార్థంతో నిండి ఉంటుంది. దాన్ని గురించి మనం ఊహించలేము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.